కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయాన్ని దర్శించిన శశి యాదవ్ కు ఆలయ పెద్దలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి అందించిన 50,000 ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామంలోని చేపల సంత, చెరువు సమీపంలో ప్రజల సౌకర్యార్థం సుమారు 1 లక్ష వ్యయంతో నిర్మించిన నూతన రేకుల షెడ్డును శశి యాదవ్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన చోట సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బీసీ నాయకులు నక్కా బద్రీ యాదవ్, మాజీ సర్పంచ్ మట్ల సత్యబాబు, గోకులం యూత్ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చేబోలు గ్రామ ప్రజలందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, జన సైనికులకి, వీరమైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం చేసిన అనుభవం వచ్చింది ఈరోజు నాకు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చేబోలు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మన మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఇట్లా ఒక అరుగు చెట్టు దగ్గర ఒక చిన్న బండలా ఉంది సార్. మనకి ఇక్కడ కాకులు కానీ లేకపోతే ఎండ కానీ ఇలా వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాగే ఇలా వర్షం వచ్చినప్పుడు కూడా ఈరోజు మనకి షెడ్ అనేది ఉపయోగపడింది. సో ఇలాంటి ఒక షెడ్ వేసుకుంటాము. ఇలా ఒక చిన్న అరుగు మీద మేము ఒక మంచి ఒక సిట్టింగ్ ప్లేస్ లాగా అరేంజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో చాలా మంచిగా అనిపించి నేను నా నుంచి 1 లక్ష రూపాయల వరకు వాళ్ళకి విరాళం ఇవ్వడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకొని వాళ్ళు మీరు ఈరోజు రండి, ఈరోజు వస్తే బాగుంటుంది అన్నారు. మా అదృష్టం ఏంటంటే ఈరోజే వర్షం కూడా వచ్చి ఈ షెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది మాకు తెలిసింది. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ తెలంగాణ స్ఫూర్తితోటి ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకునే నాకు ఇటువంటి భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు కొడవలిలో కూడా మన కృష్ణుడి దేవాలయం శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా చాలా బాగా అద్భుతంగా. అలాగే కొడవలిలో కూడా ఈరోజు చాలా అద్భుతంగా మన కృష్ణుడి మందిరంలో కృష్ణుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి మేము శివాలయంకి వెళ్ళడం జరిగింది. శివాలయము అలాగే కృష్ణుడి గుడి గొడవల్లో కావాల్సినటువంటి కొన్ని మంచి పనులు చేయడం జరిగింది ఈరోజు. సో వారికి, వారి కుటుంబ సభ్యులకి, గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, సంతోషాలు. మీ అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉండి, సంతోషంగా ఉండి, కళ్యాణ్ గారు చేసిన మంచి పనులని మీ అందరూ కూడా స్ప్రెడ్ చేస్తూ అందరినీ ఒక యునైటెడ్ ఫోర్స్గా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నా కోరిక. అందరికీ మరి ఒకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఈ చెడ్డ కింద మనం కూర్చోబెట్టుకుందాం. ఇవి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచెలో టీవీ.